గాయమైంది. ఆయిలగా చెడామార్ పని ఆపేశారేనరా? దున్నపోతుల్లాగా ఉన్నారు. చకచక పని కానివ్వండి. ఆయిలగా చెడామార్. పత్రాలు కొట్టానంటే 3 ఊళ్ళు దాటి ములకల్లంకల్లో పడతావు. జాగ్రత్త. నన్నే కొడతావట్రా? పట్టువాళ్ళు కోనసీమల కొరంగేశ్వరరావు ఉంటే ఎవరనుకున్నావురా? ఆయిలగా చెడామార్. మళ్ళీ మాట్లాడావంటే నిన్ను నీ బాబుని కూడా కొడతాను. వెళ్ళి పని చూసుకోపా. ఆయిలగా చెడామార్. కళ్ళు లేని కపోతి మీ న్యాయమూర్తి, ఒళ్ళు తెలియని మూర్ఖుడు నువ్వు. నోర్మై, నేరం చేసావు, శిక్ష అనుభవిస్తున్నావు. చెప్పింది చెయ్యి, లేదా ఆయిలగా చెడామార్. నీ మాటలతో నీలోని ఆత్మగౌరవం నాకు అర్థమైంది. నిన్ను చూస్తుంటే నా అలాగే ఏ నేరము చేయకుండానే ఇక్కడొచ్చి పడ్డట్టున్నావు. అవునన్నా, మంచికి పోయి ఇలా ముప్పు తెచ్చుకున్నాను. అలాగా ఏం జరిగింది? నా పేరు శివం, మాది మహారాణిపేట. ఒకరోజు రాత్రిపూట నేను ఇంటికి వస్తూ ఉండగా చిక్కిందని ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావురా? ప్రజల మాన ప్రాణాన్ని రక్షించవలసిన సంస్థాన రక్షక భటుడు ఉండి ఇంత నీచాన్ని కొడిగడతావా? రై, ఈ ఆడపడుచు లాంటి అక్క చెల్లెళ్ళు లేరా నీకు? ఈ సిపాయి సింగినే కొట్టావా? రేపు ఈ బ్రతుకు చేసేస్తాను. నా బ్రతుకు సంగతి తర్వాత తెలుసు గాని ముందు నీ సాగు సంగతి చూసుకోరా నీచుడా. ఏమిటి ఏమిటి ఏం జరిగింది బాబు? ఏముంది, గండిపేట సిపాయిననే అధికార మతంతో కళ్ళు మూసుకుపోయి ఈ అమాయకురాల మీద చెయ్యి వేసే బుద్ధి చెప్పాను. మంచి పని చేశారు బాబు. మళ్ళీ ఇటువంటి పనులు చేయకుండా తగిన శాస్తి చేయాలి. రాయ్, మళ్ళీ ఇలాంటి అవకతవక పనులు చేశావు నా చేతిలో నీ చావు తప్పదు. వెళ్ళు వెళ్ళు, లేకపోతే మా శివం బాబు అనంత పని చేస్తాడు. వెళ్తాను రా, మా అధికారులతో చెప్పి నీ అంత చూస్తాను. ప్రజల్ని కన్నబిడ్డలుగా చూడవలసిన సంస్థానం ఇలాంటి దురాగతాలకు ఆలంబనైతే ఆ ప్రభుత్వాన్ని కోకటి వేలతో పిగిలించి వేయడానికి నేను బెరికాదనరా. అయినా ఆడపిల్ల మానం అంటే ఆట బొమ్మనుకున్నావా? మా మహారాణిపేట మానానికి పౌరుషానికి మరో పేరని గుర్తుంచుకో. ఇంకొక క్షణం ఎక్కడున్నావంటే నిన్ను నిలువున చించేస్తాను. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఘోరాలు నీ తోటి సిపాయిలు చేయకుండా ఉండేందుకు ఈ ఊరి గుమ్మానికి వేలాడదీస్తాను రా నీ శవాన్ని. సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించాం. నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. ఇది మేలు కాదు చెల్లెమ్మ, ఇది మా కనీస బాధ్యత. ఏ జాతి తన స్త్రీల మాన ప్రాణాల్ని రక్షించుకోలేదో ఆ జాతే పతనం అయిపోతుందమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఊరి దరిద్రం
ఈ సిపాయి ఆడే ఆ గంగమ్మను బలవంతం చేసినోడు. నేను అప్పుడే అనుకున్నాను ఆ శివం బాబు చెట్లు ఇటు వస్తాడని. మళ్ళీ వీడు ఏదో చేసే ఉంటాడు. శివం చెప్పనే చెప్పాడుగా మళ్ళీ ఇటు వస్తే ప్రాణం చేస్తానని. మరి శివం మాట అంటే మాట. లేదు లేదు, నాకేమీ తెలీదు. ఆ రోజు అమ్మాయిని బలవంతం చేస్తుంటే ప్రాణం తీస్తానని బెదిరించానే కానీ ఈ సిపాయిని నేను చంపలేదు. ఇతను ఏం ఘోరం చేశాడో, ఎవరితన్ని చంపారో, నా ఇంటి ముందే ఇతను ఎందుకు వేలాడు తీశారో నాకేమీ తెలీదు. చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని తీసేంత కిరాతకుని కాదు. నా మాట నమ్మండి, నేను ఈ హత్య చేయలేదు. నాకేమీ తెలియదు. నా మాట నమ్మండి. ఎంత చెప్పినా న్యాయస్థానం వారు నా మాటలు వినిపించుకోలేదు. జన్మ ఖైదుగా ఇక్కడ ఇరుక్కుపోయాను. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి, నిజం నిరూపించాలి. ఎలాగైనా సరే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి.